మాకేం తెచ్చో అన్నాం కానీ ఆడ వెనకాల ఎంత కష్టపడాలి ఇప్పుడే అర్థమవుతుంది. హాయ్, దిస్ ఇస్ హరీష్ మధ్య, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అన్ఎక్స్పెక్టెడ్గా ఇండియాకి టికెట్ బుక్ చేసుకున్నాం. రీజనబుల్ ప్రైస్లోనే దొరికిందని నేను అనుకుంటున్నా. నాకు మాత్రం దొరకలేదు. అయితే ప్రస్తుతానికి ఎలాగో ఇండియా వెళ్తున్నాం అంటే మనకి పిల్ల జల్ల వీళ్ళందరికీ గిఫ్ట్లనే పట్టుకెళ్ళాలి తప్పనిసరిగా. ఇటు వెళ్ళాలా? సరే, కొంచెం రోడ్డు దాటాలి. సో వీడియో అర్థం. వాలెట్ ఇంట్లోనే ఉందనేది. ఇదే మా అపార్ట్మెంట్ పక్కనే టార్గెట్ అని చెప్పేసి ఒక హోల్సేల్ మార్ట్ ఉంది. టార్గెట్కి వెళ్తున్నాం. వీడి పేరు శంకర్. వీడు కూడా May 6th ఇండియా వెళ్తున్నాడు. సో మేజర్ షాపింగ్ వీడిదే ఉంటుంది, మైనర్ షాపింగ్ మన ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర అంత తడలేదు కాబట్టి. పొద్దు నేను తినలేదని చెప్పేసి కాఫీ పెట్టుకున్నా. వీడికి కంగారు పెట్టేటప్పుడు అందరూ షుగర్ వేసుకోవడం మర్చిపోయా. ఇక్కడ మా ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు కానీ గడ్డి మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇందాక నుంచి తక్కువ తాగేస్తున్నాను కానీ చాలా తక్కువగా ఉంది. అలా నడుచుకుంటూ టార్గెట్కి అయితే వచ్చేసాం అన్నమాట. ఈ కార్లు మాత్రం భలే ఉంటాయి. ఆగిన అడగపోయావా? అరే టార్గెట్ ఫస్ట్ ఎందుకు వచ్చావు? ఎందుకంటే ప్లాన్లో టార్గెట్ లాస్ట్లో ఉందంట. ఈ పక్కన ఏదో స్టోర్ ఉంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ వద్దాం అన్నాడు. యాక్చువల్గా టార్గెట్ అంటే అది ఎంట్రన్స్ కాదు, ఎగ్జిట్ రా. అటు సైడ్ వెళ్ళాలి. ఎటు వస్తే అటు వెళ్తా కొంటాం. రే వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళతో పడవచ్చు. యాక్చువల్ ఎగ్జిట్ ఇది డాలర్ ట్రీ అన్నమాట. మన ఇంట్లోకి ఏదైనా అత్యవసర సామాన్ లైక్ ఇక్కడ తీసుకునే వాళ్ళం అంటే ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ $2 లేదా ఉంటాయి. కాస్త ఎక్స్పెన్సివ్ అంటే ఇందులో ఉండేది $5, $6 ఉంటుంది. అన్నీ అందులోపే ఉంటాయి. అందుకనే దాని పేరు డాలర్ ట్రీ అని చెప్తారు. ఇక్కడ డిఎస్డబ్ల్యూలో షూస్ కొంచెం మంచిగా దొరుకుతాయి అంటే ఇంక ఇటు సైడ్ వచ్చాయన్నమాట. రాస్ డ్రెస్ ఫర్ లెస్ అంటే చిన్న బట్టలు కాదు, తక్కువ డబ్బులతో కొనుక్కోమని. నాకు కూడా చాలా రోజుల తర్వాత డిఎస్డబ్ల్యూ వేర్ హౌస్ మాట ఇది. ఇదిగోండి గుంటలో ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. ఇక్కడ కూడా మనతో పాటు స్టోర్కి వస్తున్నారు. ఆటగాళ్ళు రెడీ. చాలా ఎవరో రీజనబుల్ అన్నారు. నరికి అన్నీ $94, $100 ఉన్నాయి. అరే అప్పుగే షూ అని దెబ్బావు. ఇప్పుడు చూడు అన్నీ $100 ఉన్నాయి. నీకు గిఫ్ట్ కొనంటే 5-6 గిఫ్ట్లు ఆపాలి నేను. ప్రస్తుతానికి మనం వాడే షూ ఇది $65 ఉన్నా. ఒక్కటంటే ఒక్క షూ కూడా $30 లోపల లేదు. $30 అంటే ఇంచుమించు 2500. యా అంతే, కానీ తక్కువ లేదు. 2500 అక్కడ 3000, అన్నీ 5000, 8000 ఉన్నాయి. సరే చూద్దాం. వి విల్ హంట్. 89, 90. హే హచ్ కుక్క. హాయ్, సే హాయ్. థ్యాంక్ యూ. బెల్ల ఉందిగా హచ్ కుక్క. చుట్టూ చాలా ఉన్నాయి. ఏం కొనాలి అర్థం కావాలి. ఎవరెవరికి ఏమేమి గిఫ్ట్లు ఇవ్వాలో కూడా తెలియట్లేదు. ఇంత ఆలోచించాలా? యూఎస్ నుంచి ఎవడన్నా వస్తున్నాడంటే మాకేం తెచ్చో అన్నాం కానీ ఆడ వెనకాల ఎంత కష్టపడాలి ఇప్పుడే అర్థమవుతుంది. బెస్ట్ బైకి అన్నిటికి వెళ్ళొచ్చి ప్రైసెస్ అన్నీ చూసి అలసిపోయి ఆకలేస్తుందని తినేసి లంచ్ బ్రేక్కి మళ్ళీ వేట స్టార్ట్ చేద్దాం. ప్రస్తుతానికైతే మేము కొన్నది షాపింగ్ 0. బట్ ఇప్పుడు వెళ్ళి ఆలోచిస్తాం ఎవరెవరికి ఏమేమి కొనాలని. రేట్లు అయితే బాగా క్షుణ్ణంగా పరిశీలించాం కాబట్టి తర్వాత వెళ్ళి బడ్జెట్ ప్లాన్ వేసుకుని మళ్ళీ వస్తాం. అమెరికాకి వచ్చాక ఈ కార్ల మీద మోజు పెరిగిపోయింది. ఎక్కడ చూసినా ఆగలేకపోతున్నాం. మన టాటా తాద్దా అనుకుంటే జాగ్వర్. ఇలాంటి సీనరీస్ చూస్తే ఎవడాగుతాడు ఇండియా నుంచి అమెరికాకి రాకుండా. మెసీస్లో మొత్తానికి అయితే వేట స్టార్ట్ చేసాం. మొత్తానికి అయితే బ్యాగ్స్ కొన్నాం. మెసీస్ బ్యాగ్ స్టేజ్ అని చెప్పేసి మెసీస్ వదిలే బాగుంది. టోటల్ మాకు ఇప్పుడు అరౌండ్ ఒక
$120 అలా అయింది, కానీ మంచిగా దొరికినాయి. ఇయర్ బ్యాక్ తెచ్చిన లగేజ్ నేను ఇంకా ఓపెన్ చేయాలి, ఒకటి కూడా వాడలేకపోయాను. అది అలానే ఫుల్ పెట్టాడు చెప్పులు కట్ట. దానికి మనం ఎక్కడైతే షాపింగ్ ఆఫ్ చేసామో అక్కడే మళ్ళీ మొదలు పెట్టాం. అండ్ నాకు ఈ షూ అయితే చాలా నచ్చింది, సో ఇది నేను తీసుకుంటున్నా. ఇది వచ్చేసి $80 ఉంది. అబ్బాయికి తీసుకెళ్తున్నా, డీసెంట్గా ఉంటుంది అని చెప్పి. మళ్ళీ అడిగి ఏ మోడల్ నచ్చిందో తెలియదు, ఫోన్ ఎట్లా నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి $60 పడింది. అది వచ్చేసి ఎంత పడింది? ఇంకెలన్మల్లో అయితే కొన్ని వాచెస్ అండ్ గ్యాప్ తీసుకోవడానికి అయితే వచ్చేసాం అన్నమాట. వాచెస్కి అందరూ ఫాజిల్ స్టోర్కి ఎందుకు వెళ్తారంటే మంచి రీజనబుల్ ప్రైసెస్లో మంచి మోడల్స్ వస్తాయి అన్నమాట ఇక్కడ మనకి. అండ్ నేనైతే ఇక్కడ అరౌండ్ 8 వాచెస్ తీసుకున్నాను. ఆఫర్ అయితే నడుస్తుంది. నాకు ఒక్కొక్క వాచ్ $80కి 2 వాచెస్ కలిపి $110కి అలా వచ్చినాయి. నేను 8 వాచెస్ ఇక్కడ తీసుకున్నా. అండ్ 4 నార్మల్ వ్యాలెట్స్ తీసుకున్నాను. అండ్ లేడీస్ వ్యాలెట్స్ కూడా ఒక 4 తీసుకున్నాను. లేడీస్ వ్యాలెట్స్ కూడా ఇంచుమించు ఒక్కొక్కటి $100 చూపించింది. బట్ ఆఫర్లో సమ్ $40కి అందుకు వచ్చింది అనమాట. మొత్తం కలిపి నాకు ఇక్కడ బిల్ $800 అయింది. క్యాప్ కూడా ఇలాంటి స్టోర్లోనే తీసుకున్నాను, వీడియో తీయడం కుదరలేదు. ఒక్కొక్క హుడీ వచ్చేసి $25 $30 అలా పడింది అనమాట. నార్మల్గా ఒకటి $50 అలా ఉన్నది. అమెరికా అంటే మెయిన్ ఏంటి, మనం చాక్లెట్లు తెస్తే ఎవరన్నా ఊరుకుంటారా? అసలు అమెరికా నుంచి నిజంగానే వచ్చావా అని అడుగుతారు. సో అందుకే మనం చాక్లెట్స్ కొనడానికి అయితే వచ్చేసాం. నేను శామ్స్లో కొన్న చాక్లెట్స్ అన్నీ ఫెర్రీ రోచరీ అన్నీ కలిపి అరౌండ్ $150 అయింది. ఇంక ప్యాకింగ్ అంతా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను.